The book of Genesis, ఆది కాండము chapter 33 33వ అధ్యాయము and verse 5. 5వ వచనము. The book of Genesis, chapter 33 and verse 5. ఆది కాండము 33:5. And he lifted up his eyes and saw the women and the children and said, Who are those with thee? And he said, The children which God hath graciously given thy servant. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను. Graciously he has given to me. దేవుడు కృప ద్వారానే అనుగ్రహించిన ఈ పిల్లలు. By the grace of God he gave me life. దేవుని కృప ద్వారా ఆయన నాకు జీవితాన్ని ఇచ్చాడు. By his grace he has given me children. ఆయన కృపను బట్టి నాకు పిల్లల్ని ఇచ్చాడు. Even these children, they don't belong to me. ఈ పిల్లలు కూడా నాకు చెందినవారు కాదు. They are a heritage of the Lord he has given to me. దేవుడు స్వాస్థ్యముగా నాకు అనుగ్రహించిన పిల్లలు. Thirdly, మూడోదిగా Mark's Gospel, మార్కు సువార్త chapter 13 13వ అధ్యాయం and verse 34. 34వ వచనము. Mark's Gospel, chapter 13 and verse 34. మార్కు సువార్త 13:34. For the Son of Man is as a man taking a far journey, who left his house and gave authority to his servants, and to every man his work, and commanded the porter to watch. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకుగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును. The work what we are doing today, ఇది మనము చేస్తున్న పని, it is not my work. అది నా పని కాదు. It is the work he has given to me. ఈ పని దేవుడు నాకు ఇచ్చినాడు. Jesus also has confessed the same thing. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే ఆయన ఒప్పుకున్నాడు. Father, the work that you have given to me, తండ్రి, నీవు నాకు ఇచ్చిన నీ పని, the life what I have, నాకున్న జీవము he has given me. అది ఆయన ఇచ్చారు The నాకు. children I have, నాకున్న పిల్లలు he has given to me. అది ఆయన ఇచ్చారు నాకు. The work I am doing, నేను చేస్తున్న పని, that is what he has given to me. అది కూడా ఆయన ఇచ్చారు. The book of Acts and chapter 20. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. The book of Acts and chapter 20. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము. We will read verse 24. 24వ వచనము. Acts chapter 20 and verse 24. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనము. None of these things move me, neither count I my life dear unto myself, so that I might finish my course with joy and the ministry which I have received of the Lord Jesus to testify the gospel of the grace of God. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను. Oh, ministry also he has given to me. మనకు అనుగ్రహింపబడింది, మనం చేస్తున్న పరిచర్య కూడా ఆయన ఇచ్చిన పరిచర్యే. Oh Lord, open mine eyes. ఓ ప్రభువా, నా కన్నులు తెరువు. Give me a revelation of what you have given to me. ప్రభువా, నీవు నాకు ఏమైతే ఇచ్చావో దాని యొక్క ప్రత్యక్షత, దాని గురించి బయలుపరుపు నాకు ఇవ్వు. My life, it doesn't belong to me. నాకున్న జీవము నాది కాదు. The children don't belong to me. ఈ పిల్లలు నా పిల్లలు కాదు. The work, it is you have given me. నేను చేసే పని ఇది నువ్వు నాకు ఇచ్చిందే. Ministry you have given to me. నేను చేసే పరిచర్య నువ్వు నాకు ఇచ్చిందే. Read Jeremiah chapter 13 and verse 20. చదువుదాం రండి. ఇర్మియా గ్రంథము 13 and verse 20. 13వ అధ్యాయము 20వ వచనము. The book of Jeremiah రండి, ఇర్మియా గ్రంథము chapter 13 13వ అధ్యాయము and verse 20. 20వ వచనము. Lift up your eyes and behold them that come from the north. Where is the flock that was given thee, thy beautiful flock? కన్నులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడుడి, నీకియ్యబడిన మంద, నీ సౌందర్య మంద ఎక్కడనున్నది? మంద ఎవరిచ్చినారు? మంద ఎవరిచ్చారు? నేను సంపాదించింది కాదు. నేను సంపాదించింది కాదు. Even the flock the Lord has given to me. మనకి ఇవ్వబడిన మంద కూడా అది దేవుడిస్తేనే వచ్చింది. When I understood this, I was thinking, నేను ఇది గ్రహించినప్పుడు నేను ఇదిగా ఆలోచన చేశాను. if the Lord would take an account of the flock he has given to me, what will I say? దేవుడు నాకు ఇచ్చిన మంద గురించి దేవుడు గనక లెక్క చూస్తే అసలు నేను ఏమి జవాబు చెప్పగలనా? Oh beloved, may the Lord really speak to our hearts. ఓ ప్రియమైన వాళ్ళారా, ప్రభు మన హృదయాలతో బహు స్పష్టంగా మాట్లాడును గాక. 1 Corinthians రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 4 4వ అధ్యాయం అండి and verse 7. 7వ వచనం. The book of 1 Corinthians chapter 4 and verse 7.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. Who maketh thee to differ from another? What hast thou that thou didst not receive? Now if thou didst receive it, why dost thou glory as if thou hast not received it? ఎందుకనగా నీకు ఆదుక్యము కలుగజేయవాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా? Oh, beloved, what a question this is. ఇది ఎంత ఎంత ప్రశస్తమైన ప్రశ్న, లోతైన ప్రశ్న చూడండి. This great apostle is asking you and me. ఈ గొప్ప అపోస్తలుడైన వ్యక్తి ఆయన నిన్ను నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నాడు. If you are differing, so I am different and you are different. నేను నీవు మేమిద్దరము వేరువేరుగా ఉన్నామంటే What is that which makes you different from each other? ఒకరి నుంచి ఒకళ్ళు వేరుగా చేసేదేంటి? One man is thinking high. ఒక వ్యక్తి ఏమో చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాడు తన గురించి. Do you have anything which you have not received? నీవు వేరే వారి ద్వారా లేదంటే దేవుని ద్వారా పొందినది నీకు ఏదైనా ఉందా? Tell me. నాకు జవాబు చెప్పండి. మనది కానిది అంటే మనం పొందింది ఏదైనా సరే అది వేరే వాళ్ళు ఇచ్చిందే. And if you have received, why you behave as if you have not received it? మనము వేరే వాళ్ళ నుంచి పొందాము, మనం ఎట్లా వ్యవహరిస్తాము అంటే అసలు మనం వేరే వాళ్ళ నుంచి మనకి ఏమి రాలేదన్నట్టే ఉంటాం. ఆ వేరే వాళ్ళు ఎవరు? ఆ వేరే వాళ్ళు ఎవరు? దేవుడు. It is God. ప్రభువు వారు మనకి ఇచ్చారు. There is no difference between me and him. నా పక్కన సహోదరుడికి ఎటువంటి వ్యత్యాసం లేదు. Many years ago, అనేక సంవత్సరాల క్రితము Brother Shamma, సహోదరుడు షమ్మ గారు, he is a God servant in Darjeeling. ఆయన డార్జిలింగ్ లో దైవ సేవ చేస్తున్నారు. He was a young man of about 20 years. He came for training for full-time service in Hebron. ఆయన 20 సంవత్సరాల వయసు అప్పుడు ఆయనది. ఆయన పూర్తికాల సేవ తరబిదు కొరకే హెబ్రోన్కి వచ్చారు. Now he is about 85 or 85 something old now. బహుశా ఇప్పుడు ఆయన వయసు 80-85 ఉండొచ్చేమో సంవత్సరాలు. One day Brother Buxing, he took bath and he was sitting in the sun. ఒకరోజు సహోదరుడు దైవ సేవకులు బక్సింగ్ గారు ఆయన స్నానం చేసుకొని ఎండలో కూర్చున్నారు. And Shamma brother was passing by. అక్కడ నుంచి ఈ షమ్మ సహోదరుడు ఆయన వెళ్తా ఉన్నారు. He saw that the toenails of Brother Buxing was very big. అప్పుడు ఈ షమ్మ గారు ఏం చూశారంటే దైవజనుడు బక్సింగ్ గారి కాళ్ళ వేళ్ళకున్న గోర్లు అవి కొంచెం పొడుగా పెరిగాయని చూశాడు. He went to Brother Buxing and asked him, వెళ్ళి బక్సింగ్ గారిని అడిగారు, "Brother, can I cut your nails?" అన్న నేను మీ యొక్క కాళ్ళ గోర్లు కత్తిరించొచ్చా అని అడిగాడు. He said, "Thank you." అప్పుడు ఆయన అన్నాడు, సరేనండి వందనాలు మీకు అన్నాడు. In those days there was no nail cutter. ఆ దినాల్లో మనకున్నట్టు నెయిల్ కట్టర్స్ లేవు. Only a blade will be there. ఆ కేవలము కత్తులే ఉండేవి, లేదంటే బ్లేడ్స్ ఉండేవి, షేవింగ్ బ్లేడ్స్ ఉండేవి. He brought one new blade. ఒక కొత్త షేవింగ్ బ్లేడ్ తెచ్చారు. Very carefully చాలా జాగ్రత్తగా he cut all the 10 nails. ఆ యొక్క 10 కాళ్ళ గోర్లు కట్ చేశారు. And then he said, "I want to cut your fingernails also." మీ యొక్క చేతుల గోర్లు కూడా కత్తిరించాలనుకుంటున్నాను. Brother Buxing was very happy. అప్పుడు సోదరుడు బక్సింగ్ గారు చాలా సంతోషపడ్డారు. He allowed him to cut his fingernails also. ఆ యొక్క చేతులకున్న గోర్లు కూడా కత్తిరించడానికి అనుమతించారు. Thank you, Brother Shamma. సోదరుడు షమ్మ చేసిన దాన్ని బట్టి వందనాలు. He was very happy and he's going away. ఆయన కూడా చాలా ఆనందంగా వెళ్ళిపోతున్నాడు. He షమ్మ called గారు కూడా. him. He called him. అప్పుడు బక్సింగ్ గారు ఆయన పిలిచారు. Now listen carefully what he says. అప్పుడు ఏమన్నారో వినండి జాగ్రత్తగా. Brother Shamma, do you know that you cannot do the work which I am doing? సోదరుడు షమ్మ, నేను చేస్తున్న పని నువ్వు చేయలేవు, నీకు తెలుసా అన్నాడు. We all will say, yes, that's the truth. We cannot work like him. మనం అందరం తెలుసు అని చెప్తాం కదా. అవునండి, మీరు చేసినట్టు మేము పని చేయలేం. Yes, brother, that is very true. I cannot do the work what you are doing. అప్పుడు ఈ షమ్మ గారు అన్నారు, అవును సహోదరుడా బక్సింగ్ గారు, మీరు చేసినట్టు నేను ఆ పని చేయలేను. Do you know one more thing? ఇంకోటి సంగతి తెలుసా? The work what you are doing, I cannot do. మీరు చేస్తున్న పని నేను చేయలేను తెలుసా? Brother Shamma was very embarrassed. అప్పుడు షమ్మ గారు చాలా ఒక విధంగా ఆయన అసౌకర్యంగా ఫీల్ అయ్యారు. He didn't say anything. ఏం మాట్లాడలేదు. One more thing. అప్పుడు ఇంకొక మాట చెప్పారు. Our reward is the same, he says. అయితే అప్పుడు ఆయన ఏమన్నారంటే, మనకిద్దరికి వచ్చే బహుమానం ఒక్కటే. Think about these wonderful truths. ఈ యొక్క అద్భుతమైన సత్యాల గురించి ఆలోచన చేయండి. Under the shadow of this man, we have received the pattern and the vision of the church. ఈ గొప్ప దైవజనుని యొక్క బయలుపరుపు కింద, ఆ యొక్క నీడ కింద మనము సంఘము యొక్క ప్రత్యక్షతను నమూనాను మనం పొందాం. How far we have gone away. ఎంత దూరముగా ఆ యొక్క ప్రత్యక్షత నుంచి వెళ్ళిపోయాం కదా.
if you have seen any good thing in my walk with the Lord, it's only because of that man of faith who poured his life into me. నా జీవితంలో క్రైస్తవ నడకలో ఏదైనా మంచిది సుగుణాలు మీకు కనబడుతున్నాయంటే దానికి కారణము కేవలము ఆ విశ్వాస వీరుడైన దైవజనుడు భక్సింగ్ గారి యొక్క జీవితంలోంచి ఆయన దారపోసిన జీవాన్ని బట్టే. Why I should be proud? ఎందుకు నేను అతిశయించాలి? I don't have anything of mine own. నాకంటూ సొంతం ఏది లేదు. John 3:27. యోహాను 3:27. A man cannot receive anything except it be given to him from above. పై నుంచి ఇవ్వబడితేనే తప్ప ఏ మనుష్యుడును ఏదియూ పొందనేరడు. If you have received everything by the grace of God, why do you behave as if you have not received anything? మనము పొందినవన్నీ కూడా దేవుని కృప ద్వారానే పొందినప్పుడు అసలు దేవుని నుంచి ఏమీ పొందలేదన్నట్టు ఎట్లా వ్యవహరించగలం? Our life, మన జీవము it's a gift of God. దేవుడిచ్చిన వరమే. Our children, మనకిచ్చిన పిల్లలు gracious gift of God. వారు దేవుని యొక్క కృపావరములు. The work I am doing, నేను చేస్తున్న పని my Lord has given to me. అది నా ప్రభువు వారు నాకు ఇచ్చారు. The ministry what I am doing, నేను చేస్తున్న పరిచర్య I have received from my Lord. అది ప్రభువు నుంచి నేను పొందాను. And this flock what I have, the Lord has given to me, a beautiful flock. నాకు ఇవ్వబడిన ఈ మంద ఇది కూడా ప్రభువు వారే ఇచ్చినారు. ఇది సౌందర్యమైన మంద. What a wonderful solemn truth about stewardship. ఈ గృహ నిర్వాహకత్వం గురించి నా సత్యము ఎంత గొప్పది కదా. I will take a few more minutes to speak about that first truth, the stewardship of life. మొట్టమొదటి వరము జీవము లేదంటే జీవితము అనే వరము యొక్క గృహ నిర్వాహకత్వం గురించి కొన్ని నిమిషాలు మాట్లాడతాను మీతో. Dear friends, ప్రియమైన స్నేహితులారా, if you are still not born again, ఇంకా మీరు తిరిగి జన్మించకపోతే one day your life will be like water spilt upon the ground. ఒకానొక దినాన మీ జీవితము నేల మీద పారబోయబడిన నీళ్ళలాగా అయిపోతుంది. You will perish forever. ఇంకా నిత్యత్వము చూసినట్లు నిత్యత్వం కొరకు నశించిపోతావు. But the good news of the grace of God is, అయితే దేవుని యొక్క కృపా సువార్తలో ఉన్న మంచి సువార్త ఏంటంటే మాట ఏంటంటే God has made a provision for your life. దేవుడు నీ కొరకు ఇప్పటికే ఏర్పాటు లేదంటే సదుపాయం చేశాడు. If you are realizing in your heart, నీవు గనక నీ హృదయంలో దాన్ని ఇప్పటికే అనుభవిస్తుంటే దాన్ని ఎరుగుతుంటే the book of Ezekiel, రండి యెహెజ్కేలు గ్రంథము chapter 33 33వ అధ్యాయం and verse 10. 10వ వచనం. The book of Ezekiel, chapter 33 and verse 10. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనము. Therefore, O thou son of man, speak unto the house of Israel, thus ye speak and saying, if our transgressions and our sins be upon us, and we pine away in them, how should we then live? యెహెజ్కేలు 33:10. నరపుత్రుడా, ఇశ్రాయేలుకు ఈ మాట ప్రకటింపుము, మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వల్ల మేము క్షీణించుచున్నాము, మనం ఎట్లు బ్రతుకుతామని మీరు చెప్పుకొను మాట నిజమే. In Hindi, in Marathi Bible, in Hindi also, హిందీ మరాఠీ బైబిల్లో it is written like this: ఈ రీతిగా రాయబడింది, our life is melting like water because of the sins and the transgressions which have piled upon our head. మన తల మీద ఉన్న పాపమును బట్టి దోషములను బట్టి మన యొక్క జీవితం లేదంటే మనకున్న జీవము అది నీళ్ళలాగా కరిగిపోతుంది. Like ice, it melts over a period of time. ఆ మంచు లేదంటే ఐస్ కరిగిపోయినట్టు అది కరిగిపోతా ఉంది. మన Our జీవితం life is melting away. మన జీవితము కరిగిపోతుంది. Drop by drop it is wasting away. చుక్క వెంబడి చుక్క అది వ్యర్థమైపోతుంది. We want to live. మనము జీవించాలనుకుంటున్నాం. I don't want to die. నేను చనిపోకూడదు అనుకుంటాను. I don't want to be destroyed. నేను నశించిపోకూడదు అనుకుంటాను. How are we going to live? ఎట్లా జీవిస్తాం? If that is the cry of your heart, అది గనుక honestly today, ఈ రాత్రి నీ హృదయ ఆక్రంద నీ యొక్క కేక అయితే హృదయం నుంచి వచ్చిన కేక అయితే look at the Lord and his response. ఆ ప్రభు వారిస్తున్న ప్రతిస్పందన చూడండి. Verse 11. 11వ వచనము. Say unto them, as I live, saith the Lord God, I have no pleasure in the death of the wicked, but that the wicked may turn from his way and live. Turn ye from your evil way. Why will you die, O house of Israel? కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. These are not the
words of Ezekiel. ఇది ఎహెస్కేలు యొక్క మాటలు కాదు. These are not the words of any man. ఇవి ఒక మానవుని యొక్క మాటలు కాదు. God who has heard the cry of your heart. నీ హృదయంలో నుంచి వస్తున్న కేక విన్న ఆ దేవుని యొక్క మాటలు ఇవి. I don't want to die. నేను చనిపోకూడదని నువ్వు అనుకుంటున్నావు. I don't want to go to hellfire. నేను నరకాగ్నికి వెళ్ళకూడదని అనుకుంటున్నావు. I want to live. నేను బ్రతకాలి. God is telling you, ప్రభు నీతో ఏం చెప్తున్నాడంటే, upon my soul I want to tell you, you will live if you turn from your wicked ways. నా జీవము తోడు నేను నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను ఏంటంటే, నీవు గనుక నీ దుర్మార్గత నుంచి మరలి నా వైపు తిరిగినట్లయితే నువ్వు బ్రతుకుతావు. Believe this beautiful word. ఈ యొక్క అద్భుతమైన సౌందర్యమైన మాటలు నమ్మండి. It is not a pleasure for the Lord that if any wicked man dies. ఎవరైనా దుర్మార్గుడు చనిపోతే అది దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. He is waiting to be gracious to you. నీ ఎడల తన కృపను చూపించడానికి ఆయన వేచి ఉన్నాడు. Manifold grace of God. దేవుని యొక్క రకరకాల నానా విధములైన కృప. The grace to save you from death and also to give you eternal life. నిన్ను మరణం నుంచి రక్షించడం మాత్రమే కాకుండా నిత్య జీవం ఇచ్చే ఆ కృప. The book of Isaiah, యెషయా గ్రంథము chapter 30 30వ అధ్యాయము and verse 18. 18వ వచనము. The book of Isaiah, chapter 30 and verse 18. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. And therefore will the Lord wait that he may be gracious unto you, and therefore will he be exalted that he may have mercy upon you. For the Lord is a God of judgment. Blessed are they that wait for him. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. Oh, he's waiting to be gracious to you. ఆయన నీ ఎడల కరుణ చూపించాలని ఆయన అక్కడ వేచి ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. He has come down in Bethany prayer house today. ఈ దినాన్న ఆయన ఈ బేతనియ ప్రార్థన మందిరంలో దిగి వచ్చాడు. He has heard the sorrow of your heart. నీ యొక్క హృదయంలో ఉన్న దుఃఖము ఆ యొక్క కేక ఆయన విన్నాడు. He has expressed the love of his heart. తన యొక్క హృదయంలో ఉన్న ప్రేమను ఆయన వ్యక్తపరిచాడు. I don't want you to die. నీవు చనిపోవడం నాకు ఇష్టం లేదని ప్రభు I want చెప్తున్నాడు. that you should live. నీవు బ్రతకాలంటున్నాడు ఆయన. I am waiting to pour my grace upon you. నీ ఎడల నా కృప కుమ్మరించడానికి కొరకు నేను వేచి నిలబడి ఉన్నాను. God is waiting to be gracious. నీ ఎడల కరుణ చూపించాలని, కృప చూపించాలని దేవుడు వేచి ఉన్నాడు. Go to him. ఆయన చెంతకు వెళ్ళు. Come to the cross of Calvary. ఆ కలువరి శిలువ చెంతకు రా. Look at the God who loved and died for you. నీ కొరకు నిన్ను ప్రేమించి నీ కొరకు చనిపోయిన ఆ ప్రేమగల రక్షకుడిని చూడు. Try to understand the work what he has done if you are able to. నీవు గనక ఒకవేళ గ్రహించగలిగే సామర్థ్యం ఉంటే ఆయన చేసిన ఆ పని యొక్క తీవ్రతను గ్రహించు. You will not understand. మనం అర్థం చేసుకోలేము. Nobody can understand the work of the cross. కలువరి శిలువ యొక్క కార్యము ఏంటో ఏ మానవుడు కూడా అర్థం చేసుకోలేడు. Moses and Elijah, when they came down in glory, మోషే ఏలియాలు వాళ్ళు మహిమలో దిగి వచ్చినప్పుడు what were they talking? వారు ఏమని మాట్లాడుతున్నారు? They were talking about the death of Jesus. వారు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మరణం గురించి మాట్లాడుతున్నారు. How can he die? ఆయన ఎట్లా చనిపోతాడు? Why will he die? ఆయన ఎందుకు చనిపోవాలి? How he will die? ఎట్లా చనిపోతాడు? Who will kill him? ఆయన ఎవరు చంపుతారు? He is the Prince of life. ఆయన జీవాధిపతి. This is what Moses and Elijah they were talking in glory when they came on the Mount of Transfiguration. ఆ రూపాంతరపు కొండ మీద ఈ మోషే ఏలియాలు దిగి వచ్చినప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారితో ఉన్నప్పుడు వారు మాట్లాడిన మాటలేవి. If I go to glory, నేను గనక మహిమలోనికి వెళ్తే, if I am going to meet you also in glory, నేను గనక మిమ్మల్ని కూడా మహిమలో కలుసుకుంటే, maybe we will talk in glory. How did he die? Why did he die? Who killed him like this? బహుశా ఈ రీతిగా మేము మాట్లాడుకుంటామేమో ఒకరితో ఒకరము. ఆయన ఎవరు చంపారు? ఆయన ఎందుకొరకు చనిపోయాడు? ఎట్లా చనిపోయాడు? ఆయన మరణం గురించి మాట్లాడతాం. Even in glory we are going to talk about the crucified Lord Jesus Christ. ఆ మహిమలో ఉన్నప్పుడు కూడా యేసు క్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో వేలాడుతున్న ఆ యొక్క శిలువ గురించి మాట్లాడుకుంటూ ఆయన మరణం గురించి మాట్లాడతాం. The book of Proverbs, రెండే సామెతల గ్రంథము chapter 17 17వ అధ్యాయము and verse 15. 17వ అధ్యాయము 15వ వచనం. What love is this? ఇది ప్రేమ ఎంత గొప్పదో చూడండి. What grace is this? ఈ కృప ఎంత గొప్పదో చూడు. What a God is inviting us. ఎంత ఈ దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఎంత ప్రేమ గలవాడో చూడు. He is saying, I am waiting to be gracious to you. ఆయన అంటున్నాడు, నీ ఎడల జాలి చూపించడానికి నేను వేచి ఉన్నాను, నిలబడి ఉన్నాను. The book of Proverbs in chapter 17 సామెతల గ్రంథము 17వ అధ్యాయం verse 15. 15వ వచనం. He that justifieth the wicked and he that condemneth the just, even they both are abomination to the Lord. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు,
వీరిద్దరును యెహోవాకు హేయులు. God hates such a man. ఇటువంటి వ్యక్తులను దేవుడు ద్వేషిస్తాడు. If you justify a wicked man, నీవు గనక ఒక దుష్టుడిని చెడ్డవాడిని నీతిమంతుడని చెప్తే God will hate you. దేవుడు నిన్ను ద్వేషిస్తాడు. If you condemn a just man, ఒక నీతిమంతుడిని గనక ఈయన తప్పు వ్యక్తి అని నువ్వు తీర్పు తీర్చేస్తే God will hate you. దేవుడు నిన్ను ద్వేషిస్తాడు. But when you come to the cross of Calvary, అయితే కల్వరి శిలువ చెంత కనుక వస్తే this is exactly what God has done. అయితే యేసు క్రీస్తు ప్రభువారు అక్కడ చేసేది అదే. That righteous man, the Lord Jesus Christ, was condemned. ఆ నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన దుష్టుడుగా దోషిగా ఎంచబడ్డాడు, తీర్పు తీర్చబడ్డాడు. And that wicked man, he was justified and taken to the heaven. ఆ దుష్టుడైన వ్యక్తి ఆయన నీతిమంతుడుగా తీర్చబడి పరలోకంలోకి తీసుకొని వెళ్ళబడ్డాడు. You think about it. దీని గురించి ఆలోచన చేద్దాం. Can you understand this? దీన్ని అర్థం చేసుకుందామా? Can you understand this? దీన్ని అర్థం చేసుకోగలమా? Can you explain it? దీన్ని వివరించగలమా? Even in glory, we will not be able to understand the work and the love which is showed upon the cross. మహిమలో ప్రవేశించిన తర్వాత కూడా కల్వరి శిలువలో ఆయన మన కొరకు చూపించిన ఆ యొక్క ప్రేమ, ఆయన యొక్క మరణం యొక్క త్యాగము మనం అర్థం చేసుకోలేం. Oh God, that which is abominable to you, which man cannot do, you have done it on the cross. ప్రభువా, ఏదైతే నీకు హేయమో, ఏదైతే మానవుడు చేయలేకపోయినాడో అది కల్వరి శిలువలో మీరు నా కొరకు చేశారు. Your righteous son, నీవు నీ నీతిమంతుడైన నీ కుమారుణ్ణి, your holy son, నీ పరిశుద్ధుడైన నీ కుమారుణ్ణి, your sinless son, పాపము లేని నీ కుమారుణ్ణి, the righteous one, you condemned him because of my sin. నా పాపమును బట్టి నీతిమంతుడైన నీ కుమారుణ్ణి నీవు తీర్పు తీర్చేశావు దోషిగా. He who knew no sin, he became sin for me, that I might by simple faith become the righteousness of God. పాపం ఎరగని ఆయనను నీ కొరకు నా కొరకు పాపముగా చేసి మనము దేవుని నీతి అగునట్లు ఆయన పాపముగా ఎంచాడు. And that wicked man, ఆ దుష్టుడైన ఆ వ్యక్తి, in his own words is saying, ఆ వ్యక్తి ఆ దొంగ ఈ రీతిగా చెప్పాడు తన సొంత మాటల్లో, we are dying for our sin. మనము మన తప్పిదములను బట్టి మనం చేసే దాన్ని బట్టి చనిపోతున్నాం. But he went to be justified and enter into paradise. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆయన నీతిమంతునిగా తీర్చి పరదేశంలోనికి ప్రవేశమిచ్చాడు. By the same grace and love of the cross, today he can even tell you, today you will be with me in paradise. అదే కృపను బట్టి, అదే ప్రేమను బట్టి, సిలువ ప్రేమను బట్టి ఏం చెప్తున్నామంటే నీవు కూడా నేడు పరదేశంలో ఉండగలవు. Only two things. రెండు విషయాలు చేస్తే సరిపోతుంది. Lord, I am a sinner. ప్రభువా, నేను పాపిని, I am worthy to die. నేను చనిపోవడానికే అర్హుడను. But I don't want to die. అయితే చనిపోవాలనుకోవట్లేదు ప్రభువా, I want to live. నేను బ్రతకాలనుకుంటున్నానయ్యా. Lord Jesus Christ is not worthy to die. యేసుక్రీస్తు ప్రభువారు అసలు చనిపోవడానికి అర్హుడే కాదు. He is the holy Son of God. ఆయన దేవుని యొక్క పరిశుద్ధ కుమారుడు. But I believe that he is dying for me. అయితే ఆయన నా కొరకు చనిపోయాడు అని నేను నమ్ముతున్నాను. He has taken my sin upon himself. నా యొక్క పాపాన్ని తన మీద వేసుకున్నాడు. Beloved, this simple faith, ఈ సామాన్యమైన సరళమైన విశ్వాసం, with the genuine longing of your heart, if you don't want to die, నీవు గనక హృదయములో నేను చనిపోకూడదు అనే ఆ ఆలోచన గనక నీకు ఉన్నట్లయితే the Lord will say, ప్రభు నీతో చెప్తాడు, thou shalt be with me in paradise, you will not die. నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నీవు చనిపోవు అని ప్రభు నీతో చెప్తాడు.